ఇప్పటి వరకు అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న వార్లో చైనా కానీ రష్యా కానీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఆ మధ్య వార్తలు వచ్చాయి, రష్యా ఇరాన్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుందని, చైనా ఆయుధాలు ఏమైనా పంపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఐఆర్జీసీ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్లో మేము సరికొత్త ఆయుధాలు వాడి అమెరికా విమానాలు కూలుస్తున్నామని కూడా ప్రకటించింది. ఎందుకంటే ఇటీవల F-35ను అటాక్ చేశారు, ఇతర కొన్ని యుద్ధ విమానాలను కూడా అటాక్ చేశారు. ఇప్పుడు అమెరికాలో కలకలం సృష్టిస్తున్న తాజా వార్త ఏంటంటే, ఇరాన్కు రాబోయే కొద్ది వారాల్లో చైనా మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, అంటే శత్రు దాడులను నిరోధించేటువంటి వాటిని ఎయిర్ డిఫెన్స్ అంటారు. మనం రష్యా నుంచి S-400 కొనుక్కున్నాం కదా, అలాంటివి. దాంతోపాటు మిసైల్స్, అంటే లో లయింగ్ ప్లేన్ ఎయిర్క్రాఫ్ట్లను, అంటే చాలా కింది నుంచి వెళ్ళేటువంటి ఎయిర్క్రాఫ్ట్లను మీకు మిసైల్స్తో కూల్చగలిగేటువంటి వాటిని, ఇలా ఇతర ఆయుధాలను ఇరాన్కు చైనా పంపిస్తుంది. ఇది CNN కథనం. సో తన సోర్సెస్ను, అమెరికన్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ను కోట్ చేస్తూ, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్న సమాచారం ప్రకారము చైనా ఈ న్యూ డిఫెన్స్ సిస్టమ్స్ను ఇరాన్కు పంపిస్తోంది అని. ఎందుకంటే ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది. సో అయితే ఇది చైనా నేరుగా ఇరాన్కి కాకుండా మరో కంట్రీ ద్వారా ఇతర దేశాలకు చైనా సప్లై చేస్తే అక్కడి నుంచి ఇరాన్కు సప్లై అవుతున్నాయి అన్నది CNN వార్తా కథనం ఆరోపణ. అఫ్కోర్స్ దీన్ని చైనా చాలా తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం నిరాధారమైన ఆరోపణలు అంటూ అమెరికాను హెచ్చరించింది. ఈ వార్ మొదలైనప్పటి నుంచి మేము ఎటువైపు సైడ్స్ తీసుకోలేదు అంటూ చైనా పేర్కొంది. ఆ మాటకొస్తే చైనా ఎందుకని ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు కూడా గ్లోబల్ మీడియాలో వచ్చాయి. ఇటీవల అమెరికా ఇరాన్ల మధ్య ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరిగిన పీస్ టాక్స్కు కూడా అసలు మీడియేటర్ పాకిస్తాన్ కాదు, అసలు మీడియేటర్ చైనా అని కూడా వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా మీడియేట్ చేసింది, ఇరాన్ ఒప్పించిందని కూడా అంగీకరించాడు. కానీ చైనాకు డైరెక్ట్గా క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక తన ట్వీట్లో మాత్రం బేస్డ్ ఆన్ ద కన్వర్జేషన్ విత్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అన్నాడు. కానీ ఒక మీడియా అడిగితే చైనా పాత్ర ఏంటి అంటే చాలా క్లియర్గా చైనా పాత్రను అంగీకరించాడు ట్రంప్. సో ఈలోగా చైనా ఈ CNN కథనాల పైన ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు, చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ ఇరాన్ కనుక చైనా ఆయుధాలు ఇస్తే చైనా ఇబ్బందుల్లో పడుతుంది అని హెచ్చరించాడు. Well, if China does that, China's going to have big problems, okay? సో అందువల్ల ఈ వార్ పరిణామ క్రమం చూస్తే అమెరికా చైనాల మధ్య కూడా ఇది ఉద్రిక్తతలకు కారణమవుతుంది. అయితే వార్లో ప్రాపగండా వార్, ఇన్ఫర్మేషన్ వార్ కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా మరి చైనా నిజంగానే ఇరాన్కి ఆర్మ్స్ సప్లై చేస్తోందా తెలియదు, లేదా అమెరికన్ మీడియా ప్రాపగండా వార్లో భాగమా తెలియదు. సో ఎవరిని నమ్మలేం, వార్లో ప్రాపగండా వార్ ఉంటుంది కనుక అమెరికన్ వర్షన్ నిజమని నమ్మలేం, చైనీస్ వర్షన్ కూడా నిజమని నమ్మలేం. అందువల్ల కానీ ఒకవేళ ఈ వర్షన్ నిజమైతే మాత్రం ఈ వార్ చాలా డేంజరస్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పటివరకు అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అయింది, కానీ ఇరాన్ చేసిన రిటాలియేటరీ దాడులతో 14 పైగా అరబ్ నేషన్స్ కూడా ఈ వార్లో అనివార్యంగా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇరాన్కు మద్దతుగా లెబనాన్లోని హిజ్బుల్లా దిగింది. మీకు హూతీలు రెడీగా ఉన్నారు రెడ్ సీ పైన అటాక్ చేయడానికి. ఆల్రెడీ ఇది రీజనల్ వార్గా మారింది. ఒక్కసారి కనుక చైనా కనుక ఎంటర్ అయితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ వార్ క్యారెక్టరే మారిపోతుంది. ఎందుకంటే చైనాకు రష్యాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, రష్యాకు ఇరాన్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చైనాకు ఇరాన్కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఇరాన్ పైన, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన శాంక్షన్స్ విధిస్తే అప్పటి నుంచి
2018 నుంచి అంతకుముందు కూడా ఇరాన్ ఆయిల్ 90%గా కొన్నది చైనానే. అంటే ఇరాన్ తక్కువ కాస్ట్కు ఇరాన్ శాంక్షన్ ఆయిల్ వల్ల అత్యధికంగా లాభం పొందింది కూడా చైనానే. అందువల్ల చైనాకు ఇరాన్కు రిలేషన్స్ ఉన్నాయి, రష్యాకు ఇరాన్ రిలేషన్స్ ఉన్నాయి. చైనా రష్యా గట్టిగా మిత్రదేశాలు. అందువల్ల ఒక్కసారి ఈ వార్త నిజమైతే మాత్రం ఇప్పటికే ఇరాన్ను ఓడించలేక సతమతమవుతున్న అమెరికా ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోక తప్పదు చైనా ఇంటర్వ్యూన్ అయితే. సాధారణంగా చైనా గ్లోబల్ ఇంటర్నేషనల్ వార్స్లో, ఫారిన్ వార్స్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది తక్కువ. బట్ ఇరాన్కు మద్దతుగా డిప్లొమాటిక్గా ఉన్నమాట నిజం. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ బ్లాక్ చేయడానికి ఖండిస్తూ అమెరికా తీర్మానం పెడితే చైనా రష్యాలే దాన్ని వీటో చేశాయి. అందువల్ల ఈ వార్త నిజమైతే చాలా డేంజరస్ టర్న్. ఇందులో ఇంకో డైమెన్షన్ కూడా ఏంటంటే ఇది పాకిస్తాన్ ద్వారా వెళ్తున్నాయనని. ఒకవైపేమో పాకిస్తాన్ పీస్ మేకర్ లాగా ఫోజులు కొడుతూ మా ఇస్లామాబాద్లో చర్చ జరుగుతున్నాయి, మేము పెద్ద మనుషులం, మధ్యవర్తులమని చెప్పుకుంటున్న వేళ ఇక చైనా ఆర్మ్స్ను ఇరాన్కు చేరవేసే పని పాకిస్తాన్ చేస్తే పాకిస్తాన్ పైన అమెరికా కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఆల్రెడీ ఇరాన్ కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకంటే అమెరికా ఏజెంట్ లాగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని ఇరాన్కు డౌట్ ఉంది. ఇప్పుడు అమెరికాకు కూడా డౌట్ మొదలవుతుంది. సో అందువల్ల ఎందుకంటే పాకిస్తాన్ డ్యూయల్ గేమ్ అందరికీ తెలుసు. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఆడేది డ్యూయల్ గేమే కదా. సో అందువల్ల మీకు ఈ వార్త నిజమైతే ఇట్ హ్యాస్ అ సీరియస్ ఇంప్లికేషన్స్ ఫర్ వార్ అండ్ డిప్లొమసీ.